దుర్దయనితులు వారు రాజమండ్రి పట్టణంలో గౌడ శక్తి బలిజ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గోదావరి కట్టిన ఆయన విగ్రహాన్ని 19 పొద్దుట 9:30కి ఓపెనింగ్ పెట్టడం జరుగుతుంది. దానికి గౌరవనీయ మిత్రులు మంత్రి గారు దుర్గేశ చైతన్యంగా ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పేసి సందర్భంగా మనం చేసుకుంటున్నాం. అదేవిధంగా ఆదిరెడ్డి వాసు సారథ్యంలో అలాగే ఆదిరెడ్డి అప్పారావు కూడా నాకు ఎంతో కోఆపరేట్ చేసిన గొప్ప వ్యక్తులని కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాను. మరి అదేవిధంగా ముందుగా పత్రికా వారికి మరి అదేవిధంగా ఈ విగ్రహానికి ప్రోత్సహించి డోనర్స్ అందరికీ కూడా పేరు పేరున మరి ఈ సంఘం తరఫున ధన్యవాదాలు అర్పిస్తున్నాను. అలాగే రేలంగి వెంకటరామయ్య గారు రావులపాలెం పక్కన రావులపాడు అని అక్కడ జన్మించి తర్వాత సినీ ఫీల్డ్ నాటక రంగంలో కూడా ఎక్కువగా నటించి సినీ ఫీల్డ్కి వెళ్ళడం జరిగింది. అయినా మరి అదేవిధంగా కాడేటిగూడు పక్కన చిన్న పల్లెటూరులో అక్కడ వారు సత్యమాటలు అక్కడ పెళ్లి చేసుకుని అక్కడ స్థిరపడిన గొప్ప వ్యక్తి. రామారావు కానీ నాగేశ్వరరావు కానీ చాలా మంది హైదరాబాద్లో అక్కడ కేకే శర్మని ఇతను స్టోరీ చెప్తుంటే నాకు రోమం లెక్క తెలుస్తాయి. ఇంత గొప్పవాడే ఎదురాను మేమందరం కూడా ఒరే ర్యాలింగానా అని చెప్పి చాలా ముందుగా కాకేసి పక్కన కూర్చోబెట్టుకుని ఆ స్థాయి హీరో దగ్గర ఈయన అన్న పిలిపించుకున్నా మరి గొప్ప వ్యక్తి మా కుటుంబ పుట్టడం మా అదృష్టంగా భావిస్తా ఉన్నాం. మరి అదేవిధంగా ఈవేళ టౌన్లో మా కమ్యూనిటీ కాదు ఇతర కులాల పెద్దగా కూడా దీని సహకారాన్ని చాలా గొప్పగా టౌన్లో అతిరథ మహారాజులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఆదరవుతున్నారని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా రాజమహేంద్రవరం కళలకు నాడాచి సాంస్కృతిక రాజధానిగా పిలువబడుతున్నటువంటి రాజమహేంద్రవరంలో ఎంతోమంది కవులు, కళాకారులు, సంఘ సంస్కర్తలు, స్వాతంత్ర సమరయోధులు నడయాడినటువంటి ఈ నేల పవిత్ర గోదావరి తీరాన మరి ఈ మహానుభావులు ఎంతోమంది ఉద్భవించి ఈ యొక్క ప్రాంతానికి ఎంతో కృతజ్ఞతని సాధించి పెట్టినటువంటి మహనీయులు ఎందరో ఉన్నారు. ఎంతో మంది ఈ ప్రాంతానికి చెందినటువంటి మహానుభావులు అటువంటి వారి యొక్క చరిత్ర భావితరాలకి అందించాలి, వారిని చిరస్మరణీయులుగా భావితరాల ముందు ఉంచాలి అని ఎంతో మంది ఈ గోవకు చెందినటువంటి వ్యక్తుల యొక్క విగ్రహాలని మన రాజమహేంద్రవరంలో గోదావరి గట్టున ప్రతిష్ఠించుకోవడం జరిగింది. మరి అదే కోవలో కళారంగం నుండి ముఖ్యంగా మా గీత పొలాల నుంచి ఉద్భవించినటువంటి ఒక ఆణిమత్యం ఆబాల గోపాలాన్ని అలరించినటువంటి హాస్య నట చక్రవర్తి పద్మశ్రీ శ్రీ రేలంగి వెంకటరామయ్య గారు కూడా ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వాసి కావడం మరి మనందరికీ కూడా గర్వకారణం. ఆయన రావులపాలెం దగ్గర రావులపాడు అనే గ్రామంలో జన్మించడం జరిగింది. మరి చాలా తొలి రోజుల్లోనే తెలుగు సినీ రంగంలో ప్రవేశించి ఎంతో కష్టపడి మరి ఆయన ఒక ఉన్నత శిఖరాలను చేరుకోవడం జరిగింది. మొట్టమొదటి పద్మశ్రీ అవార్డు అందుకున్నటువంటి తొలి తరం కబడ్డీ భారతదేశంలోనే కళా
నుంచి అన్ని సినిమా ఇండస్ట్రీస్ నుంచి కూడా చూసినట్లయితే మొట్టమొదటి కమెడియన్గా ఆయన పద్మశ్రీ కూడా అనుకోవడం జరిగింది. పెద్ద పెద్ద అందరికంటే ముందుగా కూడా తెలుగు రంగం నుంచి పద్మశ్రీ తీసుకున్నటువంటి మొట్టమొదటి వ్యక్తి. అటువంటి పద్మశ్రీ శ్రీ లేరటి వెంకటరామయ్య గారి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించే అరుదైన అవకాశం మా గౌడ అగ్రికల్చర్ సంక్షేమ సంఘానికి దక్కింది. ఆ అవకాశం ఈ సంఘానికి దక్కడానికి ముఖ్య కారకులైనటువంటి మా సంఘీయులైనటువంటి సహకరించినటువంటి దాతలందరికీ కూడా ముందుగా పత్రికాముఖంగా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని మా సంఘం తరఫున సంకల్పించి మొదలుపెట్టగానే మొట్టమొదటి మాకు ప్రోత్సాహం ఇచ్చినటువంటి వ్యక్తి శ్రీ ఆదిరెడ్డి అప్పారావు గారు, పెద్దలు శ్రీ ఆదిరెడ్డి అప్పారావు గారు. అలాగే మరి టూరిజం, అలాగే అంటే పర్యాటకం, సంస్కృతి, సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు మిత్రులు శ్రీ కందులు దుర్గేష్ గారు చాలా కోఆపరేట్ చేశారు. అలాగే నగర ఎమ్మెల్యే శాసనసభ్యులు శ్రీ ఆదిరెడ్డి వాసు గారు, మేము కలెక్టర్ గారికి విజ్ఞాపన పత్రం ఇవ్వడం, వారందరూ కూడా సహకరించి, కలెక్టర్ గారు శ్రీమతి ప్రశాంతి గారు కూడా ఎంతో సహకరించి వారు కూడా ఒక 6 మంత్ కమిటీని అపాయింట్ చేసి, మరి ఎస్పీ గారు శ్రీ నరసింహ కిషోర్ గారు, అలాగే కమిషనర్ మన కేతన్ గార్గ్ గారు, అలాగే ఏపీపీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్రీ తిలక్ గారు, అలాగే పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ ఇంజనీర్ గారు, ఆర్ఎండ్బి సూపరింటెండెంట్ ఇంజనీర్ గారు, ఇరిగేషన్ సూపరింటెండెంట్ ఇంజనీర్ గారు, వీరందరూ కూడా ఈ విగ్రహానికి మరి సపోర్టివ్గా రికమెండ్ చేయడం జరిగింది. వారందరికీ కూడా ఈ పత్రికాముఖంగా మా సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కలెక్టర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నప్పటికీ ఇలాంటి మహానుభావులకి కులాలను ఆపాదించడం కూడా కరెక్ట్ కాదు. కార్యక్రమాన్ని మా ప్రధాని వేస్తున్నాం. వీళ్ళందరూ కూడా మొత్తం తెలుగు వారినే కాకుండా యావత్ ప్రపంచంలో అందరినీ కూడా ఆవాల గోపాలాన్ని అలరింపజేసినటువంటి కాబట్టి వేలగిరి గారు ఒక మంచి కళాకారుడే కాదు, ఒక మంచి మానవతావాది కూడా అని ఆయన కాంటెంపరేట్స్ మెన్షన్ చేసిన కోర్స్ నుంచి మేము తెలుసుకోవడం కూడా జరిగింది. ఆ అంతకుముందు పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తులు కూడా చెప్పడం కూడా జరిగింది. రీసెంట్గా పురంధేశ్వరి గారిని ఇన్వైట్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా చెన్నైలో వారి కుటుంబంతో అనుబంధాన్ని వారు గుర్తు చేసుకుంటూ ఆయన గురించి ఆయన కళాకారులుగా వెళ్ళి ఈవెంట్స్తో చెప్పారు. వారు కూడా చాలా ఆనందంగా ఈ కార్యక్రమాన్ని వస్తున్నారని చెప్పడం. సో ఆ రకంగా ఒక గొప్ప మానవవాదిగా కూడా ఆయన చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వారిని అంగన్వాడిగా రాజమహేంద్రవరం గోదావరి గట్టు మీద ఆయన్ని ఆవిష్కరించాలన్నది మా యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి అందులో భాగంగా నగరంలో ఉన్నటువంటి అన్ని ఆర్గనైజేషన్స్ సంబంధించినటువంటి యువకుల్ని, అన్ని కులాలకు సంబంధించినటువంటి విశిష్ట రంగాల్లో విశిష్ట సేవలు అందించినటువంటి పెద్దలందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించి వారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క దీనిలో భాగస్వామ్యంతో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కాంతి విగ్రహం అందరూ మౌనమైన కార్యక్రమాన్ని చేయడం చాలా సంతోషంగా ఉంది. ఆయన వెంకటరామయ్య గారు సినీ ఫీల్డ్లో ఒక అద్భుతమైన సాధించుకున్నాడు. అలాంటి వ్యక్తికి పద్మశ్రీ అవార్డు ఇచ్చి సత్కరించారు. ఇక్కడ ఈ రాజమండ్రిలో భక్త విగ్రహం ఉంది, ఎక్కడైనా ఉందో అడిగారు. కానీ ఈ రాజమండ్రి నుంచే స్టార్ట్ అవుతుంది. అన్ని ప్రాంతాలు కూడా వెంకటరామ గారి విగ్రహం భావితరాలకు తెలిసే విధంగా అందరూ కూడా ఇక్కడి నుంచి ఆ విగ్రహాలు ప్రతిష్ఠిస్తారని నేను ఆలోచనలో మంచిగా అందరూ కూడా కొన్ని గమనించి ఎక్కడైనా వీడియో ద్వారా తెలిసిన తర్వాత వెంకటరామ గారి విగ్రహం వేరు వేరు చోట్ల ఎక్కడైనా సిటీల్లో వేయాలని మనసుగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. కనునేర్ మిత్రులు మార్గన్ శంకరబాబు గారిని కూడా ఇప్పుడు రేపు 19 జరగబోయే ర్యాలీ వెంకటరామ గారి ఇంట్లో మేము పెట్టబోతున్నామండి. అలాగే దానికి పెట్టడానికి మాకు సహకరించిన దాతలందరూ కూడా మీ ద్వారా ఆడ కూడా పాత్రలు ఉన్నారండి. అలాగే
మరలా ఒక విగ్రహం పెట్టాలంటే చాలా ట్రబుల్స్ ఉంటాయి, మరి ఆశామాషకి విగ్రహం పెట్టేందుకు వేరే విగ్రహం పెట్టేందుకు అంత కుదరదు ఇక్కడ. దీనికి సహకరించిన ఆల్రెడీ వాసు గారికి, అలాగే మన మంత్రివర్యులైనటువంటి దుర్గేష్ గారికి, ఆల్రెడీ అప్పారావు గారికి, అలాగే ఇంకా దీని యొక్క ప్రొసీడింగ్ తోటి మేము ఫ్రంట్ లైన్కి వెళ్తున్నాం సార్. దాంతో ఈ యొక్క దీనికి ఒక కమిటీగా కూడా మన గుడ్డూరు సిరి గారు, రెడ్డి రాజు గారు, కొట్టేటి భీమరావు గారు, గెద్ద నరబాబు గారు, ఏడు రాజు గారు, చోడపూడి మన అక్కుల రాజు గారు, దాని గారు, కళ్యాణ్ గోపి గారు, మేమందరూ కూడా ఒక కమిటీగా మేమైనప్పటికీ ఇది వెళ్ళి చాలా ఒక సిస్టమేటిక్గా చెయ్యాలి దీన్ని అని మేము చేయడం కూడా అవుతుంది. ఎందుకంటే ఇది ఈ భారతదేశంలో ఒక రాలింగి గారి యొక్క మొట్టమొదటి పద్మశ్రీ 1954లో ప్రవేశపెడితే దాన్ని ఇవాళ ఈ దేశంలోనే పద్మశ్రీ అవార్డు వచ్చిన ఘనత ఎవరంటే వెంకటరామయ్య గారు అండి. ఆ వెంకటరామయ్య గారికి ఆ రోజుల్లో మద్రాసులోని ఒక ఊరేగింపు కింద వెళ్తే ఆ రోజు ఎన్టీ రామారావు గారు నడుస్తున్నప్పటికీ ఎదుర ఆయన కూడా ఆ ఎన్నికలు వెళ్తున్నప్పుడు ఎన్టీ రామారావు గారు నడుస్తుంటే మీరు హీరో గారంటే నమ్మకం కమిటీ కదా రాజు గారు అంటే మీ అందరికీ నేను హీరోని, మీ అందరికీ నేను అభిమానిస్తే నాకు ఆయన అభిమాని కూడా చెప్తున్నప్పటికీ అది మాకు ఒక్కొక్కడు తెలుస్తుంటే మాకు చాలా ఆనందిస్తుందండి. అందుకని నేను యొక్క వీళ్ళందరూ పెద్దలందరూ కూడా ఆ యొక్క విగ్రహానికి నన్ను కన్వీనర్గా పెట్టారండి. అందుకని ఈ అవకాశం పెద్దలకు, ముందున్నటువంటి మీడియా సోదరులకు ఏదైనా చిన్న పొరపాటు ఉన్నట్టు నన్ను అందించండి. రాష్ట్రాలన్నీ కూడా కాంగ్రెస్ దిగ్విజయం జరుగుతుందంటే కాంగ్రెస్ ఈ విగ్రహం అనేటువంటి కట్టిన మా అదృష్టంగా మన గౌరవ విగ్రహాన్ని పెట్టడానికి ఒక అదృష్టంగా భావిస్తున్నారు. ఎందుకంటే సౌత్ ఇండియాలోనే ఒక పేరు తీసుకున్నటువంటి ఒక యాక్టర్ ర్యాలింగ్ అనే ఆయన లేకపోతే ఆ సినిమా లేదు. ఆ సినిమా మొదలైనటువంటి ఒక ముఖ్య పాత్ర ఆయన ర్యాలింగ్ వారికి ఆయన ఎంతో సినిమా చిత్రాల పరిశ్రమలో ఎంతో గౌరవించినటువంటి మా మహనీయులకు విగ్రహాలు పెట్టడం మాకు అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇవాళ ఒక కమ్యూనిటీకో లేదా ఒక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తిగత ఇంట్లో ఇండియాలోనే పప్పంగా పద్మశ్రీ అవార్డు కలిగిన 50 రావడం జరిగింది. ఆ రోజుల్లో ఇండియాలో కెమిడియన్స్ యాక్టర్లో ఫస్ట్ మొట్టమొదటిగా ఈ యొక్క అవార్డుని ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి తమ 19వ తారీఖు జరిగేటువంటి ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి మీ ఉత్సాహం తప్పనిసరిగా చేసి దిగ్విజయంగా జరిగేట్టు చూడవలసిందిగా ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఉన్నటువంటి మా సభ పెద్దలు గౌరవ అధ్యక్షుడు పుది శ్రీను గారికి, అలాగే విక్రాంత్ గారికి, అలాగే మా ఈ యొక్క కార్యక్రమానికి రాత్రిలో కష్టపడినటువంటి ఈ యొక్క మెంబర్స్ అందరూ కూడా కృతజ్ఞతలు తీసుకుంటూ శుభాకాంక్షలు తీసుకుంటూ చాలా సంతోషంగా కూడా ఆనందంగా రాజకీయ వెంకటరామయ్య గారి కాంస్య విగ్రహ ఆవిష్కరణ 19/9/24 నాడు మన స్థానిక గోదావరి గరుపై ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంతకు ముందే మన పెద్దలందరూ మా సభ్యులందరూ కూడా తెలియజేయడం జరిగింది. పెద్దలు ముఖ్యంగా నేను కులదృష్టిగా చెప్పాల్సిన విషయం ఏంటంటే రాలింగి గారికి రాజకీయంతో ఉన్న అభినవ సంబంధం గురించి తెలియపరుస్తున్నానండి. 1954లో మొట్టమొదటి భారతదేశంలో మొట్టమొదటి కాంస్య పద్మశ్రీ అవార్డు గ్రహించిన తర్వాత కళారంగం నుంచి వారు తీసుకోవడం జరిగింది భారతదేశ రాష్ట్రపతి ఆనాడు. తరువాత 1956లో మన రాజమండ్రిలో లలిత్ కళానికేతన్ వారిచే అప్పుడు హాస్య బ్రహ్మ భమిడిపాటి కామేశ్వరరావు గారి చేతుల మీదుగా మన రాజకీయ గారికి రాజమండ్రిలో హాస్య నట చక్రవర్తి అనే బిరుదు గావించడం జరిగింది. ఈ రోజున మేము అక్కడ ఏర్పాటు చేసిన
ఏదైతే విగ్రహం ఉందో అక్కడ ఉన్న హాస్య నట చక్రవర్తి పద్మశ్రీ రాజుకి వెంకటరామయ్య గారిని మేము అక్కడ శిలాఫలకం మీద కూడా మా ప్రజలందరూ చూసినట్టు అక్కడ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఈ రోజున గోదావరి జిల్లాలో అవినాభావ సంబంధం ఉన్న రాజకీయ గారు ఆనాడు రాజకీయ గారికి గోదావరి ప్రజలు రాజమహేంద్రవరంలో సువర్ణ కంకణంతో వారిని సత్కరించుకుంటే ఆనాడు మన రాజమహేంద్రవరంలో ఆనాడు సన్మాన కార్యక్రమాలు చేయడం జరిగింది. అటువంటి రాజకీయ గారు మన గోదావరి జిల్లాలో ఉన్న అభిమానంతో తాడేపల్లిలో రాజకీయ చిత్ర మందిర్ అనే ఒక థియేటర్ను కూడా ఏర్పాటు చేసి తద్వారా ఈ ప్రాంతంలో ఈ యొక్క తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా ప్రాంతాల్లో ఆనాడు రావులపాడు తీర ప్రాంతంలో వందలాది ఎకరాల భూమిలో వారి భూమిలో పండించిన పంటను మద్రాసు రాష్ట్రంలో వారున్న మద్రాసు ప్రాంతంలోకి నిత్యాన్నదాన కార్యక్రమం చేయడానికి ఇక్కడి నుంచి ప్రతి రైతుల నుంచి తీసుకుని వెళ్ళి నిత్యాన్నదానం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి వారు ఒక కులానికి మతానికి కాకుండా అందరూ ఆదరాభిమానాలు పొందిన హాస్య నట చక్రవర్తి రాజకీయ గారిని మనం అందరం గౌరవించుకుందాం. మీడియా మిత్రుల ద్వారా కూడా రాజమండ్రి నగర ప్రముఖులకు